ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చిన 3 లక్షల కోట్లను ఏ ఒక్క పైసా అయినా కూడా ఏ సామాన్య ప్రజల జోబుల్లోకి వెళ్ళిందా మీరే గమనించండి. ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చిన 3 లక్షల కోట్లను తాత్కాలిక రాజధాని కింద, నీరు చెట్టు కింద, జన్మభూమి కమిటీలుగా తన కార్యకర్తలను ఏర్పరచుకుని డొల్ల కంపెనీలకు పూర్తి నిధులను మళ్లించి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి తాను పూర్తిగా లబ్ధి పొందలేదా? అదే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని పల్లెల అభివృద్ధి, ఇంత సచివాలయ వ్యవస్థను ఇంత ఏర్పాటు చేసినా కూడా 2,74,000 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు పెట్టగలిగాడు. ఆ 2,74,000 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ అవినీతికి తావు లేకోకుండా ప్రతి పేద మహిళలు అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకే, ప్రతి రైతన్న ఖాతాలోకే డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకే వెళ్ళింది తప్ప ఇక్కడ ఏ ఒక్కరికి కూడా, ఏ అధికారి కానీ, ఏ నాయకుడు కానీ, కార్యకర్త కానీ ఎవరికి కూడా అవినీతికి తావు లేకోకుండా ప్రజల ఖాతాల్లోకే వెళ్ళింది. అలాంటప్పుడు ఈ 3 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళినట్లు మనందరికీ అర్థం కాలేదా? కాబట్టి చంద్రబాబు మోసాలను నమ్మి ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేసి తాను ఎన్ని అబద్ధాలైనా చెప్పి అధికారంలోకి రావాలనే దాహంతో తాను ఎన్ని అబద్ధాలైన హామీలనైనా చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా గమనించి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండవసారి అధికారంలోకి వచ్చుటకు మీరందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసి రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులను చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను.